అంతేనా? అంతే కదా. ఆ, ఆ. ముఖ్యమంత్రి చేస్తాటివి, దళిత. దళితులు ముఖ్యమంత్రి చేస్తాటివి. ఆ రాజే ఉప ముఖ్యమంత్రి చేసి పీక్ పడేస్తుంది సంవత్సరానికి. మరి రాజే ఏం తప్పు చేసినా తొలగించడం అంటే నీ కుటుంబంలో కవిత చేసింది, కేటీఆర్ చేసిండు, నువ్వు చేసినావు, సంతోష్ అందరు చేసారు. మరి వాళ్ళ పదవులు వీకేయలేదు అంటే రాజయ్య కేవలం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించాడు కాబట్టి పీకే అవతల పడేస్తుంది. అంటే పేద ప్రజల మీద ఏ పార్టీ నమ్మకం ఉంది? ఎస్సీ సామాజిక వర్గానికి 5 మంత్రి పదవులు ఇచ్చారు. నువ్వేమి ఇచ్చి గుంజుకున్నావు ఒక్కరికి ఇచ్చి. కాంగ్రెస్ ప్రభుత్వం 5గురికి ఇచ్చింది దళిత సామాజిక వర్గానికి. అంటే ఎవరు పేదల పక్షాలు ఉన్నట్టు? 4 అనుకుంటా మంత్రులు. 5గురు విప్తో సహా 5గురు. ఇప్పుడు మన విప్ కూడా ఇచ్చిండు, అది కూడా క్యాబినెట్ మినిస్టర్ అదే కదా. అట్లా 5 అయితే 5గురు అయితే అంటే మరి నువ్వు ఎందుకు వెళ్ళా పోయినసారి? కనీసం పేదోన్ని పక్క పంటి కూర్చుంటాను కూడా నువ్వు కూర్చొనియలే. ఒక సభలో కొప్పులీశ్వర్ పక్క పెట్టి కూర్చుంటే పీకి అవతల పడేసి ఉన్నత వర్గాలు కూర్చోబెట్టిండు. ఎక్కడుందే పేదల మీద ప్రేమ? మరి మీకు అప్పుడు బాధ అనిపించలే మీరు విత్ ఇన్ ద పార్టీలు ఉన్నప్పుడు? మేమేమనుకున్నామంటే అప్పుడు ఇలా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేదు, వేరే పార్టీ లేదు, అందరిని కొంటుండు. అందుకోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. లోపల ఇట్లా చెప్పేదా మరి మీరు? అంటే ఇది రైతు బంధు ఉన్నోళ్ళకి ఇవ్వద్దని. ఆయన అసలు ఎవ్వరి గురించి పట్టించుకునే వ్యక్తే కాడు.